ఐకియా అంత కాదు. బట్ ఐకియాకు మించి మన ఇండియన్ బ్రాండ్ ఒక షోరూమ్ తీసుకొచ్చింది మీ ముందుకి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. ఎక్కడికి వెళ్తున్నామా అని ఆలోచిస్తున్నారా? అదే అండి, ఒక షోరూమ్ ఓపెన్ అయింది సెప్టెంబర్ 5th. సో మీకు చూపిద్దామని తీసుకెళ్తున్నాను. దాట్స్ యూనిస్పేస్. కరెక్ట్ బాచ్పల్లికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. బాచ్పల్లి సిగ్నల్ కూడా అవసరం లేదు, దానికన్నా ముందే వస్తుంది. కౌసల్య కాలనీ దగ్గర ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర. సో యూనిస్పేస్ కంప్లీట్గా మన ఒక ఇంటికి ఏమేమి కావాలో కింద నుంచి పై వరకు, అంటే ఇటుక, ఇసుక, సిమెంట్, అక్కడి నుంచి చివరి వరకు ఏ వస్తువు లేదు అనకుండా ప్రతి వస్తువు ఇక్కడ మనకు దొరుకుతుందన్నమాట. దట్ టు ఎట్ రీజనబుల్ ప్రైస్. రీజనబుల్ ప్రైజెస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్కి తగ్గట్టు, హై క్లాస్ వాళ్ళకి హై క్లాస్కి తగ్గట్టు. సో ప్రతిదీ ఉందన్నమాట. దీని టైమింగ్స్ వచ్చేసరికి 10 AM నుంచి 9 PMకి. సో ఆల్ 365 days ఓపెన్. మనం ఎంటర్ అవుతూనే మనకి మన రైట్ సైడ్ ఒక కస్టమర్ ఎంక్వైరీ ఉంది. సో అతను ప్రతి డీటెయిల్స్ తీసుకుంటున్నారు, మనకి ఏమేమి కావాలో, సో ఎక్కడికి వెళ్ళొచ్చు, రైటా లెఫ్టా, ఇది డీటెయిల్డ్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అండ్ ఎవ్రీథింగ్ మనకి కింద ఏమేమి ఉన్నాయో దాంట్లో ఒక పర్సన్ కూడా, ఎగ్జిక్యూటివ్ కూడా ఉంటున్నాడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి శానిటరీ రిలేటెడ్ అండ్ కిచెన్, అంటే కంప్లీట్ ఇంటీరియర్, అలా ప్రతిదీ కవర్ అయింది, ఇంక్లూడింగ్ టైల్స్ కూడా, వాటి ప్రైజెస్తో కూడా. సో ఇప్పుడు ఇది వాష్ బేసిన్ ఉంది కదా చూడండి, ఆ వాష్ బేసిన్లో ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయంటండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 50,000 అని అన్నారు. ఈ సింక్, ఈ స్పెసిఫిక్ దీంట్లో మనం సైజెస్ మార్చుకున్న, కలర్స్ మార్చుకున్న కొంచెం ప్రైజెస్ తగ్గడానికి కూడా స్కోప్ ఉందంట. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఇప్పుడు అది కాస్ట్లీ అన్నంత మాత్రం మిగతాది కాస్ట్లీ అని కాదు. వాటికి తగ్గట్టు ఆ వాష్ బేసిన్ యొక్క ఆ క్వాలిటీ కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, అది ఎంత స్మూత్గా ఉంది, ఆ టెక్స్చర్ చాలా మాడ్యులర్గా, చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. లైక్ ఓన్లీ వాష్ బేసిన్లోనే ఒక 20,000 దాకా డిజైన్స్ ఉన్నాయంటండి. అన్ని కవర్ అవుతున్నాయంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సింకులు కూడా చూడండి, ట్యాప్స్ కూడా, సింకుకున్న ట్యాప్స్ కూడా ఎంత ఫ్లెక్సిబుల్గా, ఎంత స్మూత్గా, అంటే ఇంకెవరన్నా మనం పెట్టుకున్నామంటే అక్కడే కూర్చుండిపోతాము, అంత చాలా చక్కగా, చాలా స్మూత్గా, ప్రతిదీ చాలా క్లాసీగా, ఇట్లా అట్రాక్టివ్గా ఉన్నాయి ప్రతి పీస్. నాకు దీంట్లో ఇదొకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, బట్ లైన్గా పెట్టగానే ఏందో నాకు బౌల్స్ లాగా అనిపించింది. బట్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సింక్సే అనమాట. దీంట్లో మీకు అందరికి ఒక షాకింగ్ది చూపిస్తాను. నేను కూడా లిటరల్గా షాక్ అయ్యాను. టబ్స్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్ శానిటరీ రిలేటెడ్ ట్యాప్స్, వాష్ బేసిన్స్, ఎవ్రీథింగ్. ఇది వచ్చేసరికి ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ షీట్తో కోటింగ్ చేశారంటండి ఆ కమోడ్ అండ్ ఈ వాష్ బేసిన్. నాకు లిటరల్గా షాక్ అయ్యాను గోల్డ్తో. సో ఇది 1 lakh నుంచి స్టార్ట్ అవుతుందంట. నాకైతే స్టన్ అయ్యాను లిటరల్గా. మీరు కూడా దీన్ని చూడడానికైనా వెళ్ళండి, ఎందుకంటే గోల్డ్ కమోడ్ అండ్ గోల్డ్ సింక్ చూడాలంటే చూడం కదా, అంత ఈజీగా దొరకదు కాబట్టి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లోనే. ఆర్టిస్టులకే తెలుస్తుంది అంత డిఫరెంట్గా ఒక్కొక్క దాంట్లో మనకి. కానీ ప్రశాంతంగా వాటిని చూస్తే అంటారండి, ప్రశాంతంగా కనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క ఆర్ట్ కనిపిస్తుందంట ఒక్కొక్క పెయింట్లో. సో మీ అందరికీ చూసి మీ వాల్స్కి కూడా పెట్టుకోవడానికి చాలా చక్కగా, చాలా బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా చాలా బాగున్నాయి. సో కరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా పైకి ఎక్కడానికి ఇలా స్టెప్స్ ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ అంతా శానిటరీ చూసారు కదా. రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయి. కంప్లీట్గా మనకు ఇంటీరియర్ ఎలా ఉండొచ్చు, మనము ఇంటిది మన కొలతలు ఇచ్చిన వాళ్ళని ఎంక్వైరీ చేసిన వాళ్ళు వచ్చి మన ఇంటికి ఏమేమి కావాలి అండ్ వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని మీకు ఏ యూనిట్ సరిపోతాయి ఏంటి అనేది డీటెయిల్డ్గా చెప్తారంట. నాకు ఇలా చూసినప్పుడు ఇలా ఉండాలి ఇల్లు అని చాలా అనిపిస్తుంది. బట్ ఇలా ఉండాలి అంటే ఎంత గట్టిగా మెయింటైన్ చేయాలో అర్థం చేసుకోండి. ఒక పని మనిషి అనేది ఓన్లీ క్లీనింగ్కే ఉండాలి, కానీ ఎంతైనా ఫీల్ వేరు, చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసరికి వాల్కి రిలేటెడ్, వాటిలో కూడా ఎన్ని టైప్స్ ఆఫ్ వాల్స్ ఉన్నాయో, ఇంటీరియర్ ప్లస్ వాల్స్కి రిలేటెడ్ అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్, ఎవ్రీథింగ్ క్లాసీగా, మాడ్యులర్గా, అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి.
అండ్ ఇవి వచ్చేసరికి కబోర్డ్స్ మనకి హాల్లో పెట్టుకోవడానికి లేదంటే బుక్స్ స్టోరేజ్కి కానీ దేనికైనా యూజ్ అవుతాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ టీవీ యూనిట్స్, కిచెన్ యూనిట్స్, బెడ్రూము అండ్ హాల్లో కానీ మనకి టేబుల్స్ ఏమైనా కావాలంటే అవి, హై చైర్స్ ఇంక్లూడింగ్ డైనింగ్ టేబుల్స్, ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట ఇది ఇక్కడ మనకి. అండ్ ఇవి కూడా నాకు చాలా నచ్చాయండి. హ్యాండ్ రైల్స్ మనకు ఒక పట్టుకోవడానికి అండ్ టవల్స్ ఆరేసుకోవడానికి దేనికైనా ఎన్ని మోడల్స్ ఉన్నాయో, నాబ్స్ కానీ చాలా బాగున్నాయి. సో అటు నుంచి ఇందాక లెఫ్ట్ సైడ్ కమోడ్స్ శానిటరీ రిలేటెడ్ చూసారు కదా, రైట్ సైడ్ ఇప్పుడు అది చూసారు కదా. సో లెఫ్ట్ సైడ్ శానిటరీ యూనిట్ చూడగానే నెక్స్ట్ మనకు కవర్ అవుతుంది ఏంటి అనేది టైల్స్ అండి. టైల్స్లో కూడా ఇన్ని టైప్స్ ఉంటాయా అని అనిపించింది. సో ఈచ్ టైల్ 90 స్క్వేర్ FT అంటే 90 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుందంట. 90 నుంచి 5000 రూపీస్ పడుతుంది. నాకైతే 5000 రూపీస్ అంటే ఒక్కటే అనిపించిందండి. చెప్తాను ఏమనిపించిందో. అండ్ ఈ టైల్స్కి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ చూడండి, కింద కార్పెట్ టైల్స్. దీనికోసమని నేను టాపిక్ ఆపేశాను. సో టైల్స్ బదులు మనం ఇంట్లో కార్పెట్స్ వేసుకునే బదులు అక్కడ కరెక్ట్గా అలా టైల్ పెట్టుకుంటే మీకు ఇంకా మిడిల్లో హాల్లో ఇంకా కార్పెట్ వేయనక్కర్లేదు. ఆ లుక్ కూడా క్లాసీగా ఉంటుందని అన్నాడు. ఈ టెక్స్చర్ కూడా ఒక్కొక్క టైల్ టెక్స్చర్ మనం ఫీల్ అవ్వచ్చు, అంత బాగున్నాయి. ఆ కలర్స్ కానీ, కాంబినేషన్ కానీ, ఆ డిజైన్స్ కానీ అల్టీ ఉన్నాయి కంప్లీట్గా. ఈ టైల్స్ మనకి ఈ టైల్ కూడా చూడండి, లైట్ వేస్తే మెరుస్తుంది అన్నమాట. సో ఈ టైల్స్ అన్నీ వాల్ టైల్స్, వాష్రూమ్ టైల్స్, బాల్కనీ టైల్స్, మనము ఇంట్లో ఇంటీరియర్ ఇంట్లోకి, అవుట్డోర్కి, ఇండోర్కి కంప్లీట్గా ఇక్కడ ఈ టైల్స్ అంటూ ఇంకెక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇంట్లో ఎక్కడైనా నీకు టైల్ పెట్టుకోవాలి అంటే ఓన్లీ వన్ ప్లేస్ దట్ ఈస్ యూనిస్పేస్. అలా ఉన్నాయన్నమాట డిఫరెంట్ టైప్స్. ఇదైతే నాకు లైవ్లో అన్నట్టే అనిపించింది. హైలైట్ ఆఫ్ ద కంప్లీట్ టైల్స్లో నాకు ఇది ఈ పిచ్చుకల్ది చాలా హైలైట్ అనిపించింది. అయిందాక టాపిక్ ఆపేశాను కదా, ఎక్కడ 5000 రూపీస్ స్క్వేర్ ఫీట్ అంటే నాకు ఏమనిపించిందో చెప్పనా, ఏంది 5000? మనం ఇల్లు కొనాలంటే అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కొనాలంటే ఒక స్క్వేర్ FTకి ఎంత అని చూసుకుంటాము, 5000, 7500, సరే హైయెస్ట్కి వెళ్తే కూడా 9000 అండి. అలాంటిది అబ్బా అనిపించింది అనమాట. బట్ 90 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి, హై క్లాస్ వాళ్ళకి సూట్ అయ్యేది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి ఏమేమి కవర్ అవుతున్నాయో చూసారు కదా ఇందాక. సోఫాస్, స్వింగ్ సోఫాస్ మనకి ఇంటీరియర్లో కాంక్రీట్ రిలేటెడ్ కట్టడానికి. సో అవన్నీ ప్రతిదీ కవర్ అవుతుంది. ఎలక్ట్రికల్ రిలేటెడ్ అండ్ గార్డెనింగ్ రిలేటెడ్. సో నాకు ఇవి మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా అనిపించాయి. ఆ మెత్త అయితే నడుము నొప్పి అయితే చిటుకులో మాయమైపోయినట్టు అనిపించింది. సో ఇక్కడ స్వింగింగ్ కూర్చోడానికి, పడుకునే స్వింగ్స్ అండ్ ఇలా ఇదైతే కపుల్ది భలే అనిపించింది. అలా కూర్చొని ఇందాక ఒక కపుల్ వచ్చి కూర్చొని నాకు గొడవ వచ్చినప్పుడు ఆపోజిట్లో కూర్చో, గొడవ లేనప్పుడు ఇది ఏంటంటే మనకి మార్చుకోవడానికి ఉందన్నమాట. సో కలిసి కూర్చుందామని అంటున్నారు అనమాట. సో ఇట్లా చేంజింగ్ ఉంది కదా, ఇంటర్చేంజ్, అలా భలే నవ్వొచ్చింది. సో ఇక్కడ వెరైటీస్ ఆఫ్ సోఫాస్ అండ్ మనకి మెయిన్గా హాల్కి రిలేటెడ్ టేబుల్స్ చాలా బాగున్నాయి. ఆ కుషన్స్ అయితే నాకైతే చాలా కంఫర్టబుల్గా చాలా బాగా అనిపించింది. ఇది కూడా అండి, ఈ స్వింగ్ కూడా చాలా నచ్చింది. ఇదేమో సింగిల్ స్వింగ్. సో ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇది వచ్చేసరికి కాంక్రీట్ సైడ్ మనకి ఇక్కడ ఇటుకలు, సిమెంట్ ప్రతిదీ కవర్ అవుతుంది. ఇదైతే ఫ్లోటింగ్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది ఇది కూడా ఫ్లోటింగ్ రిలేటెడ్. సో మనకి 90 రూపీస్, 120 రూపీస్ ఈచ్ బ్లాక్ అలా ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ కిడ్స్ సెక్షన్ కూడా ఉందన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో ఆడుకోవడానికి. నేను చిన్న పిల్లని అయిపోయాను, ఒక 10 నిమిషాలు పిల్లలాగే ఆడుకున్నాను. బట్ చాలా నాలెడ్జ్ రిలేటెడ్ ఉన్నాయి. కొన్ని అయితే ఇంజనీరింగ్వి ఏవేవో, అంటే అవి పిల్లలకి ఇప్పటి నుంచే మనం ప్రతిదీ ఇవ్వాలి, అలా అయితేనే వాళ్ళ బ్రెయిన్స్ కూడా షార్ప్ అవుతాయి అన్నట్టుగా చాలా డిఫరెంట్గా పెట్టాడు వాడు కాన్సెప్ట్. నాకు భలే అనిపించింది. అలా గేమ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఆడుకున్నామో దాంతోపాటు బ్రెయిన్కి కూడా పిల్లలకి చాలా షార్పన్ చేయాలంటే ఇలాంటి గేమ్స్ మనం ఇంట్లో పెట్టాలి. పెట్టకపోతే అంత వాళ్ళకు కూడా బ్రెయిన్
ఎట్లైనా అపర్ణ అనగానే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కదా, సో తను వాళ్ళైతే కన్స్ట్రక్షన్ రిలేటెడే పెట్టాడు, కొన్నాను అనిపించింది నాకైతే. అలా కిడ్స్ సెక్షన్ అయిపోగానే ముందుకు వచ్చేసరికి కొంచెం ముందుకు అంటే బ్యాక్ సైడ్ వచ్చేయాలన్నమాట. కంప్లీట్ ఎలక్ట్రికల్ రిలేటెడ్. సో ప్రతిదీ ఉంది, మిక్సీ, గ్రైండర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. దాంతోపాటు స్విచ్చెస్లో కూడా నాకు ఇన్ని మోడల్స్, లైట్స్లో కూడా ఇన్ని మోడల్స్ అనేది ఇక్కడే చూసానండి. ఆవెల్స్ వాళ్ళది అప్లయన్సెస్ ఉన్నాయి. సో ఇంకా ఇది రీసెంట్గానే ఓపెన్ అయిందని చెప్పాను కదా, జస్ట్ September 5th. ఇంకా చాలా ప్రైజెస్ కూడా డిస్క్లోజ్లోనే ఉన్నాయి, ఇంకా అది చెప్పాలి. అండ్ ఇంకా వెరైటీస్ ఆఫ్ కూడా చాలా లాంచ్ చేస్తారంట ముందు. బట్ ఆలోపు అయితే ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా కంప్లీట్ పైకి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్ అండ్ బెడ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్గా అనిపించాయి, చాలా బాగున్నాయి యాక్చువల్ చెప్పాలంటే, క్లాసీగా. ఆ తర్వాత కంప్లీట్ గార్డెన్ దగ్గరికి వచ్చేసాం మనము. ఫస్ట్ ఫ్లోర్లోనే గార్డెన్ కూడా కవర్ అవుతున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు, ట్రీస్, కొమ్మలు ఎన్నో ఉన్నాయి వెరైటీస్. అండ్ ఇంక్లూడింగ్ బౌల్స్, మన గార్డెన్స్ కంటే ఇప్పుడు గార్డెనింగ్ టూల్స్ ఉన్నాయి. అండ్ ప్లాంటింగ్ కూడా పెట్టాలంటే ఫస్ట్ ప్లాంటర్స్ కావాలి కదా, వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. వుడ్ రిలేటెడ్ అండ్ సెరామిక్ రిలేటెడ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ మాత్రము ఆ కాన్సెప్ట్ని చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎక్కడ కూర్చున్నాను. ఇక్కడ కంప్లీట్ చెట్లు పెట్టి లిటరల్గా చిన్న ఫాగ్ క్రియేట్ చేసేసి అలా వాటర్ కూడా స్ప్రింకిల్ అవుతుంటే భలే అనిపించింది. ఒక చిన్న టైప్ ఏమంటే ప్రశాంతంగా నేచర్లో వెళ్ళి కూర్చున్న ఫీల్ అయితే వచ్చిందండి. అంత చక్కగా క్రియేట్ చేశాడు దాన్ని, చాలా బాగా అనిపించింది. ఒకసారి అయితే విజిట్ చేయండి. మీ ఇంట్లోకి ఏమైనా కావాల్సి వస్తే అయితే కంపల్సరీ దొరికే స్కోప్ అయితే చాలానే ఉంది. అండ్ ఇక్కడికి వస్తే అయితే మనకి అవసరం లేనివి కూడా అవసరం ఉంటాయేమో అనిపించింది అనమాట. సో గార్డెనింగ్ టూల్స్తో పాటు ఫర్టిలైజర్స్, లిక్విడ్స్ చాలా ఉన్నాయి మనకి. ఎందుకంటే ప్లాంట్స్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళందరికీ కూడా ఆర్గానిక్ రిలేటెడ్ మెయిన్ థింగ్ చాలా ఇష్టపడతారు. సో ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో పైనే కెఫే కూడా ఉంది. హతి కాపీ అనే వాళ్ళది ఏంటంటే లైవ్ క్యాటరింగ్ అంట. మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వీళ్ళు లైవ్ క్యాటర్ చేస్తారంట. సో అది కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్రాసెట్స్, కాఫీ, అలా స్మెల్ మాత్రం అలా ఆకర్షించేసిందండి. స్మెల్ ఇట్లా అట్రాక్ట్ చేస్తుంది, నన్ను పిలుస్తుంది, అంత కమ్మటి వాసన వచ్చింది. ఇవి అండి యూనిస్పేస్ ముచ్చట్లు. హోప్ ఒకసారి అయితే విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసమని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.